హాయ్ అండి. బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ నిఫ్టీ మూమెంట్ ఎలా జరిగింది అండ్ రేపటి నిఫ్టీ మూమెంట్ ఎలా ఉండబోతుంది అనలైజ్ చేద్దామండి. ప్రజెంట్ అయితే నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసుకొని ఉన్నాను. టైం ఫ్రేమ్ వచ్చేసి 15 minutes టైం ఫ్రేమ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను బాక్స్ ఎందుకు డ్రా చేసుకున్నాను అంటే ఎగ్జాక్ట్గా నిన్న లో నుండి హై అండ్ ఇవాళ లో క్లోజింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మీట్ అయ్యాయండి. సో మనకి నిన్న ఆఫ్టర్నూన్ కూడా అరౌండ్ 12 o'clockకి ఈ హై పాయింట్ టచ్ అయిన వెంటనే ఫాల్ ఇచ్చింది. ఇవాళ కూడా ఎగ్జాక్ట్గా అయిందండి. జస్ట్ మనకి విక్ వదిలేసి బాడీ క్లోజింగ్ చూస్తే ఇదే లెవెల్ 25,920 నుండి మనకి మళ్ళీ ఫాల్ ఈ క్లోజింగ్ వరకు ఇచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇవాళ నిఫ్టీ ఎన్ని పాయింట్స్ మూమెంట్ అయింది అండ్ రేపు నిఫ్టీ ఎలా మూవ్ అవబోతుంది అనేది అనలైజ్ చేద్దామండి. ఇక్కడ బాక్స్లో చూస్తే కనుక మనకి 25,922 హై అండ్ లో వచ్చేసి 25,722 లో, బట్ ఎగ్జాక్ట్ లో వచ్చేసి 38 అండ్ ఈ లో వచ్చేసి 730. ఓవరాల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 200 పాయింట్స్లో అప్ డౌన్ అప్ అండ్ డౌన్ వచ్చిందండి. ఇది ఎం ప్యాటర్న్ లాగా కూడా మనం చూసుకోవచ్చు. ఇలా చూసుకుంటే ఈ ప్యాటర్న్ అవుతుంది. జస్ట్ ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే మాత్రం ఇలా ఎం ప్యాటర్న్ లాగా ఉంది. సో జస్ట్ 200 పాయింట్స్లో మనకి నిఫ్టీ అనేది కన్సాలిడేషన్ అనేది జరిగిందండి. ఆ కన్సాలిడేషన్లోనే మనము ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాము, ఓవర్ ట్రేడ్ చేసాము అనేది మీరు కాస్త ఆలోచించుకోవాలి. సో రేపు నిఫ్టీ మూమెంట్ ఎలా ఉండబోతుంది అనేది గెస్ చేద్దామండి. ఇక్కడ 2 పాయింట్స్ ఎవ్రీ టైమ్ ఐదర్ అప్ ఆర్ డౌన్ వెళ్తుందని గెస్ చేయడానికి యాజ్ పర్ మన లెవెల్స్ వచ్చేసి 2 పాయింట్స్ ఉంటాయి. ఇన్ కేస్ అప్ వెళ్ళే ఛాన్స్ ఉందండి అంటే ఎక్కడి వరకు వెళ్తుంది, లేదు డౌన్ వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే ఎక్కడి వరకు రావచ్చు అని చెప్పేసి చూద్దాం. దీని పరంగా మనం చూసుకునేది ఉంటే ఈ లో కనుక బ్రేక్ డౌన్ చేసేది ఉంటే రేపు ఆర్ కమింగ్ డేస్లో ఈ లో కనుక బ్రేక్ చేసేది ఉంటే ఆర్ గ్యాప్ డౌన్ అయ్యేది ఉంటే ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉందండి 25,695. ఇన్ కేస్ ఇది కూడా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వేసి మనకి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చేది ఉంటే 25,650 వరకు రావచ్చు. బట్ మనం ప్రీవియస్ చార్ట్స్ చూసుకునేది ఉంటే ఇక్కడ లెవెల్ తర్వాత డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి వచ్చేసి 25,715 దగ్గర ఓపెన్ అయిందండి. అంటే క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ క్లోజింగ్ అయింది అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇక్కడ గ్యాప్ ఉందండి. ఆ ఫీలింగ్ వచ్చేసి మనకి ఇంకా ఫిల్ చేయాలి. సో గ్యాప్ డౌన్ అయ్యేది ఉంటే ఈ పాయింట్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. లేదు మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి 695 రేంజ్లో అయినా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత 650 అనేది మనకి ఇక్కడ కాస్త స్మాల్ రిజెక్షన్ ఇస్తుందండి. ఇది మనకి ఫాలో అవ్వకపోయినా నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 25,615 అండ్ డైరెక్ట్ మనకి స్ట్రాంగ్ ఫాల్ కనుక ఇచ్చేది ఉంటే ఆల్రెడీ మార్కెట్ అనేది బేరిష్ మూమెంట్లో ఉంది కాబట్టి స్ట్రాంగ్ ఫాల్ కనుక ఇచ్చేది ఉంటే నెక్స్ట్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 25,550 అవుతుంది. ఇవంతా ఇలా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇలా వచ్చి గ్యాప్ డౌన్ అయినా లేదంటే ఫ్లాట్ ఓపెనింగ్ అయినా మనకి ఇక్కడ నుండి ఇలా ఫాల్ ఇచ్చి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని ఫాల్ ఇచ్చి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని స్ట్రాంగ్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే 25,615 బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనకి ఛాన్స్ ఉంటుందండి. సో ఈ ఫాల్ మనం ఏమైనా క్యాప్చర్ చేసి ఉంటే చేయొచ్చు బేస్డ్ ఆన్ పర్ఫెక్ట్ సెటప్. అండ్ ఇంకొకటండి, మనకు అప్ సైడ్ మూమెంట్ చూసుకోవాలనుకునేది ఉంటే ఇది ఆల్రెడీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఈ లెవెల్ నుండి మనకి నిన్న మార్నింగ్ అరౌండ్ 10 o'clockకి బయింగ్ వచ్చిందండి. ఈ ఆస్పెక్ట్లో కనుక చూసుకునేది ఉంటే ఎగ్జాక్ట్ బయింగ్ అనేది ఈ లెవెల్ నుండి స్టార్ట్ అయింది. సో క్లోజింగ్ వచ్చేసి మనకు అరౌండ్ 25,730 ఈ రేంజ్లో క్లోజ్ అయింది. బట్ ఆల్రెడీ ఇది మార్కెట్ రన్నింగ్లోనే క్లోజ్ అయింది కాబట్టి
ఇన్ కేస్ ఇక్కడ కనుక క్లోజింగ్ ఇచ్చేసి లేదంటే 25,695 దగ్గర కనుక క్లోజింగ్ ఇచ్చేది ఉంటే రేపు ఇలా 1 మినిట్ అండి, ఇలా వచ్చి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని రీట్రేస్మెంట్ తీసుకొని ఇలా వచ్చేది ఉంటే మనకి ప్రాపర్ సెటప్ వర్క్ అయ్యి లెవెల్ టు లెవెల్ మళ్ళీ బులిష్ మూమెంట్ వచ్చేది ఉంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని ఇలా వచ్చేది ఉంటే 25,766 అండ్ 840 అండ్ ఫైనల్ లెవెల్ వచ్చేసి 925. ఇన్ కేస్ రేపు మనకు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి బులిష్ మూమెంట్ కనుక ఈ కన్సాలిడేషన్ని బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళేది ఉంటే 960 వరకు రావచ్చు అండ్ ఫైనల్ 26,000 దగ్గర రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది రౌండ్ ఫిగర్ కాబట్టి. సో ఐదర్ మార్కెట్ ఇలా వచ్చి రిజెక్షన్ తీసుకొని రీట్రేస్ చేసుకుంటూ ఇలా వస్తే ఇక్కడ వరకు టార్గెట్, లేదు అంటే ఇందాక చెప్పినట్టు ఇక్కడనే రిజెక్షన్ తీసుకొని మనకు స్ట్రాంగ్ ఫాల్ కనుక రిట్రేస్మెంట్ తీసుకుంటూ వచ్చేది ఉంటే ఫైనల్ లెవెల్ వచ్చేసి 25,550. లేదు ఈ టూ ఆస్పెక్ట్స్ కాకుండా మనకి మార్కెట్ కన్సాలిడేషన్లో ఉండేది ఉంటే సేమ్ ఇదే లెవెల్ అండి, 25,725 to 25,925, 200 పాయింట్స్ రేంజ్. సో ఇలా ప్రాపర్గా మనము అనలైజ్ చేసుకొని ప్రీ మార్కెట్లోనే పెట్టేసుకుంటే, ప్రీ మార్కెట్ ఆర్ 1 డే బిఫోర్ క్లోజింగ్ టైంలో అనలైజ్ చేసుకొని పెట్టుకుంటే రేపు కాస్త ఫ్రెష్గా మనం ట్రేడ్ చేసుకోవడానికి పాసిబుల్ అనేది ఉంటుంది. అండ్ ఇవాళ ఎంతమంది ఓవర్ ట్రేడ్ చేశారు ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. రేపు మళ్ళీ లైవ్లో కలుద్దాం. Hope you like my video. Please like, share and subscribe. Thank you.